వాస్తవాధీన రేఖ వెంబడి ముఖ్యంగా లదాఖ్ సెక్టార్లో చైనా వేగంగా మౌలిక వసతులు నిర్మాణాలు చేపడుతోందని వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. ఇండియా సైతం అదే స్థాయిలో సరిహద్దుల వెంబడి సౌకర్యాలను అప్గ్రేడ్ చేస్తున్నట్టు చెప్పారు. ఎయిర్ ఫోర్స్ డే రానున్న నేపథ్యంలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రపంచంలోని వివిధ చోట్ల నెలకొంటున్న ఉద్రిక్తతలు, యుద్ధాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశీయ ఆయుధ తయారీ వ్యవస్థలు ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. 2047 నాటికి భారత దళాల వద్ద పూర్తిగా స్వదేశీ ఆయుధాలే ఉండాలన్నారు. ప్రస్తుతానికి 3 యూనిట్ల S-400 మిజైల్ సిస్టమ్స్ను రష్యా నుంచి దిగుమతి అయ్యాయని, మిగతా 2 యూనిట్లను వచ్చే ఏడాది అందజేస్తామని ఆ దేశం వాగ్దానం చేసిందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఏపీ సింగ్ తెలిపారు. ఇండియా వద్ద 83 లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయని, త్వరలోనే 97 మార్క్ 1, మార్క్ 2 ఎయిర్ క్రాఫ్ట్ సేకరించనున్నామని అమర్ప్రీత్ సింగ్ చెప్పారు. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించి వెళ్లే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్, ఆకాష్ మిజైల్ సిస్టమ్ను ప్రవేశపెట్టే ప్రక్రియ జరుగుతోందన్నారు. భారత్ అనవసరంగా దాడులకు వెళ్లదని, మనల్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేసినప్పుడే దానికి ధీటుగా స్పందించాల్సి వస్తుందని పరోక్షంగా చైనాను ఉద్దేశించి అన్నారు. అందుకు సంబంధించిన తమ ప్లాన్స్ తమకు ఉంటాయని చెప్పారు. వారికంటే మనం మంచి శిక్షణ ఇవ్వగలుగుతున్నామని ఖచ్చితంగా చెప్పగలనని అన్నారు. టెక్నాలజీ పరంగా ప్రస్తుతానికి కొంత వెనుకబడినప్పటికీ దానిని అధిగమిస్తామన్నారు. ప్రొడక్షన్ రేట్లకు సంబంధించి కొంత వెనుకబడినా పురోగమిస్తామన్నారు. వీటికి సమయం పడుతుందని, రాత్రికి రాత్రే అన్నీ పూర్తి కావని చెప్పారు. భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 30వ తేదీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు 5,000 గంటలకు పైగా యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉంది. 1964లో జన్మించిన అమర్ప్రీత్ సింగ్ 1984లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా చేరారు. 40 ఏళ్ల సర్వీస్లో కమాండ్ స్టాఫ్, ఇన్స్ట్రక్షనల్ విధులతో పాటు విదేశాల్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, నేషనల్ డిఫెన్స్ కాలేజీలలో చదివారు. ఫ్రంట్ లైన్ ఎయిర్పోర్ట్తో పాటు ఫైటర్ స్క్వాడ్రన్కు సారథ్యం వహించారు. పరం విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు.